ఉత్సాహ విగ్రహాలుగా వాడుతున్నారని మీరు వచ్చిన తర్వాత మీకున్నటువంటి అపారమైన అనుభవాన్ని ఉత్సాహ విగ్రహాలుగా వాడుతున్నారని మీరు వచ్చిన తర్వాత మీకున్నటువంటి అపారమైన అనుభవాన్ని రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలా, రైతులకే ఏ విధంగా మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం. గతంలో రైతులు ఎప్పుడైతే మీరు అధికారులు చెప్పేది వినేది, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో రైతు పుస్తకంలో శాస్త్రవేత్తలు కానివ్వండి, రైతులు ఇచ్చినటువంటి సూచనలు కూడా ప్రభుత్వం తీసుకొని ఎప్పటికప్పుడు ఏదైతే బాగుంటుందో అమలు పెట్టడానికి రైతాంగం అంతా కూడా సక్సెస్ ఉన్నారు సార్. మా నియోజకవర్గంలో మీరు ఏదైతే చెప్పుకున్నారో వరి ధాన్యాన్ని తగ్గించాలా, 6 తరగతి పెంచుకోవాలనే ఉద్దేశం చెప్పుకున్నారో అందులో మీ సూచనలు మీ అమ్మాయిలు కూడా ఇప్పటికొక 20,000 స్టార్ పెట్టుకుంటాం సార్. దాంట్లో ఇప్పటికీ 4,500 చేస్తాం. మీరు కూడా ఒకసారి ప్రోగ్రాం మీ ద్వారా పెట్టించి మొత్తం కూడా నాటి సార్. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి ఏదైతే టార్గెట్ ఇచ్చినా ఖచ్చితంగా అచీవ్ అయ్యే దాంట్లో సక్సెస్ఫుల్ పనిచేస్తాం. ఈరోజు రెయిన్ ఫాల్ కూడా చాలా తక్కువ కూడా ఉంటుంది. మా నియోజకవర్గంలో 29% ఇప్పటికే మైనస్ ఉన్నది. దాంట్లో రైతులు కూడా ఎప్పటికప్పుడు ఆర్థిక చేసుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఏదైతే యూరియా పేరు యాప్ స్టార్టింగ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా సమస్యలు ఒక్కొక్కటి యూరియా కూడా ఇబ్బంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా కంటిన్యూషన్ చేసి ఒక మంచి కార్యక్రమం అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులని సన్మానం చేస్తున్నాము. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులను సన్మానం చేస్తున్నాము. సార్, ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో మెయిన్గా రైతు నేస్తంలో ప్రతి ఎపిసోడ్లో రెగ్యులర్గా అటెండ్ అయ్యి రైతులకు సలహాలు సూచనలు అందించేటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు, అదేవిధంగా రైతులు ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ కానీ మనం చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తెచ్చుకునే రైతులను కూడా సన్మానిస్తున్నాం సార్. ఈ సంవత్సరం మనము ఈ కార్యక్రమం మెయిన్గా ఏంటంటే వర్షాభావ పరిస్థితి ఒకటి సూపర్ ఎలినో ఎఫెక్ట్ వల్ల ఉంది సార్. దానికి మనం గవర్నమెంట్ నుండి మనకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆగస్టు వరకు మనకి కొంచెమే వర్షం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సార్. ఫర్దర్గా సెప్టెంబర్లో మనకి అసలు వర్షాలు ఉండవు. కాబట్టి ఇప్పటికీ రైతులు వరి నాట్లు వేసుకోలేదు సార్. నర్సరీలో ఒక 15,000 ఎకరాల్లో నారు వేసి ఉన్నారు. అట్లాంటి రైతులకు కూడా మనం ఈ ప్రోగ్రాం వల్ల మనకి చెప్పడం ఏంటంటే వరికి వెళ్ళకుండా దానికి బదులుగా ఆరుతడి పంటలు కానీ కూరగాయలు కానీ స్వల్పకాలికమైన పంటలు వేసుకొని అధిక దిగుబడులు పొందేటట్టు చూసుకోవాలని చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది, కానీ వర్షాలు సరిగ్గా పడకపోతే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అన్నది ఉండదు. కాబట్టి ఎవరైతే వరికి పోతారో వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో స్వీకారం చేసిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి మంగళవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఈ రోజుకు 100వ ఎపిసోడ్. ఈ కార్యక్రమానికి ఉత్సాహ విగ్రహాలుగా వాడుతున్నారని మీరు వచ్చిన తర్వాత మీకున్నటువంటి అపారమైన అనుభవాన్ని రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలా, రైతులకే ఏ విధంగా మంచి ఉద్దేశంతో గతంలో మీరు అధికారులు చెప్పేది వినేది, ఈ రోజు ఈ ప్రోగ్రాంలో శాస్త్రవేత్తలు కానివ్వండి, రైతులు ఇచ్చినటువంటి సూచనలు కూడా ప్రభుత్వం తీసుకొని ఎప్పటికప్పుడు ఏదైతే బాగుంటుందో అమలు పెట్టడానికి రైతాంగం మా నియోజకవర్గంలో మీరు ఏదైతే చెప్పుకున్నారో వరి ధాన్యాన్ని తగ్గించాలా, 6 తరగతి పెంచుకోవాలనే ఉద్దేశం చెప్పుకున్నారో అందులో మీ సూచనలు మీ అమ్మాయిలు కూడా
ఇప్పటికి ఒక 20,000 స్టార్ పెట్టాం సార్. దాంట్లో ఇప్పటికీ 4,500 చేస్తాం. మీరు కూడా ఒకసారి మొక్కలు కూడా నాటి తప్పకుండా మీకు ఇచ్చినటువంటి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పనిచేస్తాం. ఈరోజు రెయిన్ ఫాల్ కూడా చాలా తక్కువ కూడా ఉంటుంది. మా నియోజకవర్గంలో 29% ఇప్పటికే మైనస్ ఉంది. దాంట్లో రైతులు కూడా ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే యూరియా పైన స్టార్టింగ్ అన్ని సమస్యలు ఉన్నాయి. పంట కూడా సమస్యలు ఒక్కొక్కటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా కంటిన్యూషన్ చేసి ఒక మంచి కార్యక్రమాలు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా వరికి ప్రత్యామ్నాయంగా వేయాల్సిన పంటల విత్తనాలన్నీ కూడా రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది సార్. ధన్యవాదాలు సార్. మండలం వచ్చి రైతు పేరుడు కింద లెక్క